ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి 9.2 కిలోల బంగారు విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాల్గొని పూజలు చేశారు. కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1200 పెరిగి ₹1,24,860కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,100 ఎగబాకి ₹1,14,450 పలుకుతుంది. అటు కేజీ వెండిపై ₹3,000 పెరిగి ₹1,73,000గా ఉంది. ప్రధాని మోదీ పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ ఉన్నారు. పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎదురు చూస్తున్నానని పీఎం మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం సత్యసాయి జీవితం చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. సత్యసాయి బాబాతో సంభాషించడానికి, ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు తనకు లభించాయన్నారు. స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించి భారత మహిళా శక్తిని, సాధికార కాంక్షను ప్రపంచానికి చాటిన ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘన నివాళులర్పించారు.